మేరకు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఈరోజు బంద్ చేస్తూ ఉంటే దాన్ని వచ్చి ప్రజల సహకారంతో అన్ని విద్యా సంస్థలు కానీ వివిధ రకాల యాజమాన్యం కానీ అన్ని సహకరిస్తూ ఉంటే ఈరోజు పోలీస్ సిబ్బంది అనవసరంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలని అనవసరంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. మేము వచ్చి ప్రశాంత వాతావరణం బంద్ చేస్తూ ఉంటే దాని మీద మా మీద వచ్చి కేసులు పెట్టడం మంచి ఇది కాదు. ఇది మాది కూడా ఈ ప్రభుత్వాన్ని కొమ్ము కాయడం మంచి పద్ధతి కాదు. మీరు వచ్చి మీ డ్యూటీ చేయాలి, కానీ మీరు ప్రశాంత వాతావరణం చేసే బంద్ని ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి. ఇది వచ్చి విద్యుత్ సమస్యల మీద ప్రజా సమస్యల మీద చేస్తున్న బంద్ కాబట్టి మీరు కూడా దానికి సహకరించాల్సి పోయేసి మా మీద అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం మంచిది కాదు. మేము ప్రశాంతంగా చేస్తూ ఉన్నాం ఈ బంద్కు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భారీగా వచ్చి ఈరోజు అందరూ మద్దతు తెలిపి స్వచ్ఛందంగా వచ్చి అందరూ ఈ బంద్ పిలుపు ఇవ్వడంతో మద్దతు తెలుపుతున్నారు. ఈ బంద్ విజయవంతమైంది. రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యుత్ సమస్యల మీద ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఇది చేయకపోతే దాని మీద ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాము. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్